హాయ్ మై డియర్ స్టూడెంట్స్, మీకు లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ చెప్పాను. ఇంకొక 2 ప్రాబ్లమ్స్ అయితే కనుక ఈ యూనిట్ 4th యూనిట్ కంప్లీట్ అవుతుందని. ఓకేనా? ఆ 2 ప్రాబ్లమ్స్ ఏంటంటే మీకు 2 మార్క్స్కి గాస్లా అడుగుతాడు. మీకు వాట్ ఈస్ గాస్లా అని చెప్పేసి అదొకటి. నెక్స్ట్ ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పానేంటి, 2 ఛార్జెస్ తీసుకున్నప్పుడు వాటి మధ్య ఫోర్స్ కూలుమ్ స్క్వేర్ లా నుంచి ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయమంటే ఎఫ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q1 Q2/r² కదా. సో ఆ విధంగా ఇప్పుడు ఆర్ అనేది ఏంటి, అక్కడ డిస్టెన్స్, మనం తీసుకున్న 2 ఛార్జెస్ మధ్య డిస్టెన్స్ ఆర్ అనేది. ఓకేనా? మీకు ఇప్పుడు ఇచ్చే ప్రాబ్లం ఏంటంటే ఆ డిస్టెన్స్ అనేది డబుల్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది, లేదంటే ఆ డిస్టెన్స్ హాఫ్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందో మీరు క్యాలిక్యులేట్ చేయమంటారు. ఓకేనా? ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళు ఇద్దరు కూడా ప్రాబ్లం నోట్ చేసుకోండి. ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు నోట్ చేసుకోండి ప్రాబ్లం అది. What happens to the force between 2 charges? What happens to the force between 2 charges if the distance between them is first one halved అంటే హాఫ్, హాల్వ్డ్, HALVED హాల్వ్డ్. సెకండ్ వన్ డబుల్డ్, ఓకేనా? అంటే వాట్ హ్యాపెన్స్ బిట్వీన్ ది ఫోర్స్ బిట్వీన్ 2 చార్జెస్, 2 చార్జెస్ మధ్య ఫోర్స్ ఏ విధంగా ఉంటుంది ఎప్పుడంట, ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈస్, ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంతంట, ఫస్ట్ వన్ హాఫ్ అయినప్పుడు ఏ విధంగా ఉంటుంది, సెకండ్ డబుల్ అయినప్పుడు ఏ విధంగా ఉంటుంది అని అడిగాడు. ఓకేనా? తెలుగు మీడియం వాళ్ళు కూడా రాసుకోండి. 2 ఆవేశాల మధ్య దూరాన్ని ఫస్ట్ వన్ సగానికి తగ్గిస్తే, రెండు రెట్టింపు చేస్తే, వాటి మధ్య బలం ఏమవుతుంది? ఓకే, ఇది ప్రాబ్లం మనకి ఇచ్చింది. ఓకేనా? అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో కూలుమ్ స్క్వేర్లా యూజ్ చేస్తాం. కూలుమ్ స్క్వేర్లా యూజ్ చేసినప్పుడు ఫ్రమ్ కూలుమ్ స్క్వేర్లా నుంచి మనకి ఏంటి, 2 F ప్రపోర్షనల్ టు Q1 Q2 అండ్ F ప్రపోర్షనల్ టు 1/r². ఓకేనా? ఆ రెండింటి నుంచి రాసిందే మనం ఏంటి, F ప్రపోర్షనల్ టు Q1 Q2/r². అక్కడ ప్రపోర్షనల్ తీయాలంటే సంథింగ్ కాన్స్టెంట్ ఏదో పెడతాం కాబట్టి మనం ఆ కాన్స్టెంట్ ఏం తీసుకున్నామంటే 1/4πε0 ఇంటూ Q1 Q2/r² అని రాసింది. ఓకేనా? అదే రాస్తాం చూడండి ఇక్కడ. ఫ్రమ్ కూలుమ్స్ లా తెలుగు మీడియం వాళ్ళు కూలుమ్ విలోమవర్గం ఏముండండి, ఇక్కడ మనకి 2 తీసుకుంటాం ఫోర్సెస్, ఎందుకంటే మనకి డిస్టెన్స్ 2 ఇచ్చాడు ఇక్కడ కదా. అంటే R1 R2 2 డిస్టెన్స్ ఉంటాయి, అలాగే F1 F2 ఫోర్సెస్. ఓకేనా? ఆ ఫోర్సెస్ని ఏ విధంగా తీసుకుంటున్నామంటే మనం F1 ఈక్వల్ టు F అండ్ R1 ఈక్వల్ టు R. అంటే మనం F1 ప్లేస్లో F, R1 ప్లేస్లో R. అయితే అప్పుడు మనం R2 ఈక్వల్ టు ఏమవుతుంది, F2 క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, దీంట్లో మనం ఓన్లీ డిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా? అంటే డిస్టెన్స్ R కాబట్టి మనం కూలుమ్ విలోమవర్గం నుంచి F ప్రపోర్షనల్ టు 1/r² ఛార్జెస్ కూడా మాట్లాడలేదు, ఎందుకంటే F ప్రపోర్షనల్ టు Q1 Q2 రాస్తాం. ఓన్లీ డిస్టెన్సెస్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ F ప్రపోర్షనల్ టు 1/r². ఓకేనా? ఇక్కడ మనకి 2 డిస్టెన్సెస్ ఉన్నాయి, అలాగే 2 ఫోర్సెస్ ఉంటాయి. ఓకేనా? ఎందుకనంటే దాన్ని F1 R1 F2 R2 అనుకున్నాం అనుకోండి, అంటే ఏమవుతుంది అప్పుడు F1 ప్రపోర్షనల్ టు 1/r1², F1 ప్రపోర్షనల్ టు 1/r1², అలాగే F2 ప్రపోర్షనల్ టు ఏమవుతుంది 1/r2².
1/r2 ఓకేనా. అంటే ఇప్పుడు రెండింటి నుంచి మనం ఏం రాసుకోవచ్చు, F1 ప్రపోర్షనల్ టు సంథింగ్ కాన్స్టెంట్ k ఇంటూ 1/r1 అలాగే F2 ప్రపోర్షనల్ టు సంథింగ్ కాన్స్టెంట్ k ఇంటూ 1/r2 రాసుకోవచ్చు. దాని నుంచి అప్పుడు మనం F1/F2 కాలిక్యులేట్ చేయొచ్చు. దీని నుంచి ఏమవుతుంది, F1 ఈక్వల్ టు k ఇంటూ 1/r1 F2 ఈక్వల్ టు k ఇంటూ 1/r2 అంతే కదా. ఓకేనా. ఇప్పుడు F1 ఈక్వల్ టు సంథింగ్ కాన్స్టెంట్ k ఇంటూ 1/r1 F2 ఈక్వల్ టు సంథింగ్ కాన్స్టెంట్ k ఇంటూ 1/r2 ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం F1/F2 కాలిక్యులేట్ చేస్తాం అనుకోండి, ఏమవుతుంది F1/F2 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, k ఇంటూ 1/r1 బై k ఇంటూ 1/r2 k కాన్స్టెంట్స్ కదా, రెండు క్యాన్సిల్ అయింది అనుకోండి. ఇది ఏమవుతుంది 1/r1 బై 1/r2 కదా, అంటే రివర్స్ అవుతుంది r2 బై r1 అంటే మనకి F1/F2 ఏమొచ్చింది ఇప్పుడు r2/r1 హోల్ స్క్వేర్ అయింది. ఓకేనా. అంటే F1/F2 ఈజ్ ఈక్వల్ టు r2 బై r1 బై r1 ఓకేనా. ఇది ఫార్ములా. మనం ఇప్పుడు ఫస్ట్ కండిషన్ చేస్తాం, హాల్వర్డ్ సగానికి తగ్గిస్తే డిస్టెన్స్ అనేది ఏం చేయమంటున్నాం, సగానికి తగ్గిస్తే ఫస్ట్ వన్ డిస్టెన్స్ హాల్వర్డ్ సగానికి తగ్గిస్తే అంటే మనం ఇప్పుడు ఫోర్స్ F1 ఈక్వల్ టు F అనుకుంటాం. ఫోర్స్ F1 ఈక్వల్ టు ఏమనుకుంటాం, F అని. అలాగే డిస్టెన్స్ తెలియదు కదా, దాని డిస్టెన్స్ R అనుకుంటాం. R1 ఈక్వల్ టు R. ఇప్పుడు మనం కాలిక్యులేట్ చేయవలసింది ఏంటి, వాట్ ఈస్ ద ఫోర్స్ బిట్వీన్ దీస్ టూ చార్జెస్. ఓకేనా. అంటే ఫోర్స్ కాలిక్యులేట్ చేయమన్నాడు మనం. F అంటే F2 కాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ మనం F1 ఈక్వల్ టు F అనుకున్నాం, తెలియని దాన్ని ఏమనుకుంటాం, సంథింగ్ ఏదోటి అనుకుంటాం కదా. సో F1 ఈక్వల్ టు F అండ్ R1 ఈక్వల్ టు R అండ్ F2 ఈక్వల్ టు ఎంత మనం కాలిక్యులేట్ చేయవలసింది అదే. F2 ఈక్వల్ టు ఎంత, కానీ ఇక్కడ R2 ఇచ్చాడు, ఏంటి మనకి హాల్వర్డ్ సగానికి తగ్గిస్తే అన్నాడు. అంటే మామూలుగా యాక్చువల్గా డిస్టెన్స్ ఎంత అనుకున్నాం, R. సో R2 ఈక్వల్ టు ఏమవుతుంది, సగానం అంటే Rలో సగం అంటే ఎంత అవుతుంది, R/2 కదా, అంతేనా. అంటే ఏమవుతుంది, R2 ఈక్వల్ టు R/2. R2 ఈక్వల్ టు R/2. అంటే ఇప్పుడు మనకి F1 ప్లేస్లో F సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, R1 ప్లేస్లో R సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. F2 మనం కాలిక్యులేట్ చేయవలసింది, అంటే R2 ప్లేస్లో R/2 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఓకేనా. అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి, ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. F2 కాలిక్యులేట్ చేయాలి. F2 కాలిక్యులేట్ చేయాలంటే F2 నా పక్కకు తీసుకెళ్ళి ఇవి రెండు ఈ పక్కకు తీసుకొచ్చాం అనుకోండి, రివర్స్ అవుతుంది కదా. అంటే F1/F2 ఈక్వల్ టు R2 బై R1 ఇక్కడ. సో దీని నుంచి ఓన్లీ F2 కావాలంటే F2 ఆ పక్కకు పంపించామనుకోండి, ఇది R2 బై R1 ఇక్కడికి వస్తే బై అవుతుంది. ఓకేనా. బై అంటే ఇంటూ కింద రాసుకోవచ్చు కదా, F1 ఇంటూ R1 బై R2 కింద రాసుకోవచ్చు. ఓకేనా. అదే రాస్తాను చూడండి. F2 ఈక్వల్ టు F1 ఇంటూ R1 బై R2 బై R2. ఓకేనా. అంటే ఇప్పుడు మనం ఇక్కడ R1 ప్లేస్లో R2 ప్లేస్లో R/2 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఓకేనా. సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుందంటే F2 ఈజ్ ఈక్వల్ టు F1 అంటే F ఇంటూ R1 ఎంత, R కదా, R² బై R2 ఎంత, R/2 హోల్ స్క్వేర్. దాని నుంచి F ఇంటూ R² అంటే R², R/2 హోల్ స్క్వేర్ అంటే దీన్ని R²/4 కింద రాసుకోవచ్చు కదా. అంటే ఎంత అవుతుంది, R²/4. ఓకేనా. R²/4 పైకి వెళ్తుంది కదా, R² క్యాన్సిల్ అవుతుంది. అంటే 4F. F2 ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, 4F. అంటే బలం ఏమవుతుంది, దానికి 4 రెట్లు ఉంటుంది. ఎప్పుడంట, సగానికి తగ్గిస్తే హాఫ్.
డిస్టెన్స్ అనేది హాఫ్కి తగ్గిస్తే బలం ఏమవుతుంది, 4 రెట్లు పెరుగుతుంది. ఓకేనా, అది. నెక్స్ట్ కేసులో ఏం చేస్తామంటే సెకండ్ కేసు డబుల్డ్, అంటే ఏమన్నాడు, డిస్టెన్స్ని డబుల్ చేయమన్నాం. డిస్టెన్స్ని ఏమనుకున్నాం మనం, ఆర్ అనుకున్నాం ఇక్కడ. ఓకేనా, ఫోర్స్ ఎఫ్ఏ, F1 ఈక్వల్ టు ఎఫ్, డిస్టెన్స్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అనుకున్నాం. ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలి ఇక్కడ కూడా, F2 ఈక్వల్ టు ఎంత. అలాగే డిస్టెన్స్ R2 ఈక్వల్ టు ఏమవుతుందంటే డబుల్ చేయమన్నాడు. డబుల్ అంటే ఏమవుతుంది, ఆర్కి డబుల్ అంటే 2 ఇంటూ ఆర్, 2R అవుతుంది కదా. సో అది సెకండ్ కేసు చూడండి. సెకండ్ కేసు చూడండి. డిస్టెన్స్ డబుల్, రెట్టింపు చేస్తే డిస్టెన్స్ ఏం చేస్తున్నాడు, రెట్టింపు చేస్తే సేమ్ ఇందాక చేసినట్టే ఫోర్స్ తీసుకుంటాం. ఫోర్స్ F1 ఈక్వల్ టు ఎఫ్. ఓకే, ఫోర్స్ F1 ఈక్వల్ టు ఎఫ్ అండ్ డిస్టెన్స్ R1 ఈక్వల్ టు ఆర్ అండ్ F2 ఈక్వల్ టు ఎంత, F2 తెలియదు కదా, F2 ఎంత, అండ్ R2 డబుల్ చేస్తే 2R అవుతుంది కదా, R2 ఈక్వల్ టు 2R. సేమ్ ఇందాకలాగే మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఏమొచ్చింది మనకి, F1 ఈక్వల్ టు F1 ఇంటూ R1 స్క్వేర్ బై R2 స్క్వేర్. అదే కదా మన ఫార్ములా ఇందాక వచ్చింది. F2 ఈక్వల్ టు వచ్చింది F1 ఇంటూ R1 స్క్వేర్ బై R2 స్క్వేర్. R1 వాల్యూ ఎంత, ఆర్, R2 వాల్యూ ఎంత, 2R. ఓకేనా, ఆ వాల్యూస్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. F1 అంటే ఎంత, ఎఫ్ఏ కదా, ఎఫ్ ఇంటూ ఆర్ స్క్వేర్ బై 2R హోల్ స్క్వేర్. ఎందుకని R2 అంటే ఎంత, 2R కదా, R2 వాల్యూ ఎంత 2R కాబట్టి 2R హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, ఇది 4R స్క్వేర్ అవుతుంది. F ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ బై 4R స్క్వేర్, ఆర్ స్క్వేర్ బై 4R స్క్వేర్. ఇక్కడ ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది కదా, అంటే ఎంత ఉంటుంది ఇంకా, ఎఫ్ బై 4. అంటే డిస్టెన్స్ని డబుల్ చేస్తే ఏమవుతుంది, ఫోర్సు 1/4కి తగ్గుతుంది అనమాట. ఓకేనా, అంటే F/4. F2 ఈక్వల్ టు ఏమవుతుంది, F/4. F2 ఈక్వల్ టు F/4. ఓకేనా, మీకు ఇది 2 మార్క్స్ అడగొచ్చు, లేదంటే 4 మార్క్స్ కూడా అడగొచ్చు. ఓకేనా, అంటే మీకు ఫార్ములా తెలిస్తే అది ఏ విధంగా అప్లై చేయాలన్నది చూసుకుంటే కనుక మీకు అర్థమవుతుంది. ఓకేనా, అది చూసుకోండి మీరు. అర్థమైంది కదా. ఓకేనా, అర్థం కాకపోతే అడగండి, నేను మళ్ళీ చెప్తాను. ఈ ప్రాబ్లం కూడా నాకు అసైన్మెంట్ రాసి సబ్మిట్ చేయండి అందరూ. నెక్స్ట్ దీంట్లో 2 మార్క్స్కి వచ్చి గాస్లా మీకు 2 మార్క్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఫర్దర్ డిగ్రీ క్లాసెస్లో అయితే చాలా డీప్గా వెళ్తుంది. ఇక్కడ ఏంటంటే ఓన్లీ మీకు 2 మార్క్స్ డెఫినేషన్ అడుగుతాడు అంతే. ఓకేనా, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ గాస్లా అంటే ఏంటంటే ఒక గాషియన్ సర్ఫేస్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి. ఓకేనా, గాషియన్ సర్ఫేస్ తీసుకుంటే కనుక మనం ఏం చేస్తామంటే ఒక ఎలక్ట్రిక్ కానీ లేదంటే ఒక మ్యాగ్నెటిక్ ఐటెంని ఏదైనా కానీ దాని దగ్గరికి తీసుకెళ్ళాం అనుకోండి. గాషియన్ సర్ఫేస్ అని ఏం చెప్తాం, అది ఎంతవరకు అయితే అట్రాక్ట్ చేస్తూ ఉంటుందో ఆ సర్ఫేస్ని గాషియన్ సర్ఫేస్ అని అంటాం. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనకి టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ గాషియన్ సర్ఫేస్ గాస్లా డెఫినేషన్ ఏంటంటే మీకు టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ని మనం పైతో డిఫైన్ చేస్తాం. టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ని పైతో డిఫైన్ చేస్తాం. టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పై ఈ సఫిక్స్ ఈ. The total electric flux is equal to the 1/epsilon times of its charge. That is the definition of Gauss law. The total electric flux phi E is equal to the 1/epsilon times of its charge. Charge ని దేంతో డిఫైన్ చేస్తాం మనం, Q తో డిఫైన్ చేస్తాం కదా. సో charge 1/epsilon times of its charge 1/epsilon into Q. 1/epsilon into Q. The total normal electric flux pi E is equal to the 1/epsilon times of its charge. ఓకేనా, సో డెఫినేషన్ ఆ విధంగా రాసి మీరు ఈ విధంగా ఫార్ములా వేస్తే కనుక 2 మార్క్స్ పడతాయి. ఓకేనా, మీకు ఇంకా ఫర్దర్గా ఇంకా డెఫినేషన్ డీప్గా కావాలంటే కనుక రాసుకోండి, చెప్తాను. ద టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పై త్రూ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్
through any closed surface of any shape is equal to 1 by epsilon naught times 1 by epsilon naught times to the net charge 1 by epsilon naught times to the net charge q enclosed by the surface ఓకే. అంటే ఆ విధంగా రాయొచ్చు. అంటే ఏమీ లేదు, దాంట్లో ఒక టోటల్ ఎలక్ట్రిక్ సర్ఫేస్ తీసుకున్నాం. ఎలక్ట్రిక్ సర్ఫేస్లో తీసుకుంటే కనుక మనం ఏం చెప్పాడు, టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పై ఈజ్ ఈక్వల్ టు ది 1 by epsilon naught times ఆఫ్ ఇట్స్ చార్జ్. ఆ విధంగా రాసుకున్నా కూడా మీకు 2 మార్క్స్ పడతాయి. ఓకేనా. తెలుగు మీడియం వాళ్ళు టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే విద్యుత్ అభివాహం అంటే పై, విద్యుత్ అభివాహం పై దేనికి ఈక్వల్గా ఉంటుంది? మొత్తం విద్యుత్ అభివాహం అనేది దేనికి ఈక్వల్ అవుతుందంట? 1 by epsilon naught టైమ్స్ ఆఫ్ ఛార్జ్ అంటే ఏంటి? ఆవేశం. 1 by epsilon naught ఇంటూ ఆవేశానికి సమానంగా ఉంటుంది అని తెలుగు మీడియం వాళ్ళు డెఫినేషన్ రాసుకోండి. ఏదైనా ఒక మూసిన తలం గుండా వెలువడే మొత్తం విద్యుత్ అభివాహం పై విలువ ఆ తలం చేత ఆవరించబడిన నికర ఆవేశం క్యూకు 1 by epsilon naught రెట్లు ఉంటుంది. 1 by epsilon naught రెట్లు ఉంటుంది. ఓకే. సో మొత్తం విద్యుత్ అభివాహం పై ఈక్వల్ టు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఏం రాసుకుంటారు? టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పై ఈజ్ ఈక్వల్ టు 1 by epsilon naught ఇంటూ ఛార్జ్. తెలుగు మీడియం వాళ్ళు ఏం చేస్తారంటే పై ఈక్వల్ టు 1 by epsilon naught ఇంటూ ఆవేశం. ఇద్దరికి ఒకటే సేమ్. పై ఈక్వల్ టు Q by epsilon naught. దిస్ ఈజ్ ద గాస్ లా. పై ఈక్వల్ టు Q by epsilon naught. దిస్ ఈజ్ ద గాస్ లా. తెలుగు మీడియం వాళ్ళకి కూడా సేమ్ గాస్ నియమం అంటాం తెలుగులో. గాస్ నియమం. ఓకేనా. చూడండి, ద టోటల్ నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పై ఈజ్ ఈక్వల్ టు ది 1 by epsilon naught టైమ్స్ ఆఫ్ ఇట్స్ ఛార్జ్. ఓకే. ఛార్జ్ని మనం క్యూతో డిఫైన్ చేసుకుంటాం కాబట్టి 1 by epsilon naught ఇంటూ క్యూ. పై ఈక్వల్ టు Q by epsilon naught. మీకు గాస్లా అని ఫర్దర్ క్లాసెస్లో ఎక్కడికి వెళ్ళినా సరే గాస్లా అని అడిగితే కనుక మీకు వెంటనే ఫార్ములా గుర్తురావాలి. పై ఈక్వల్ టు Q by epsilon naught. ఓకేనా. నెక్స్ట్ తెలుగు మీడియం వాళ్ళకైతే ఏమన్నాను? మొత్తం విద్యుత్ అభివాహం అనేది ఎంత ఉంటుందంట? ఆవేశానికి 1 by epsilon naught రెట్లు ఉంటుంది. 1 by epsilon naught రెట్లు ఉంటుంది. దాన్నే మనం ఏమంటాం? గాస్ నియమం అని చెప్పి అంటాం. ఓకేనా. గాస్ నియమం. మొత్తం విద్యుత్ అభివాహం పై ఈజ్ ఈక్వల్ టు ది 1 by epsilon naught ఇంటూ ఆవేశాన్ని క్యూతో డిఫైన్ చేస్తాం కాబట్టి 1 by epsilon naught ఇంటూ క్యూ. సో పై ఈక్వల్ టు ఏమైంది మనకి? Q by epsilon naught. ఇదే గాస్ నియమం. ఓకేనా. చూడండి, అర్థం కాకపోతే కనుక అడగండి. నాకు వాట్సాప్ చేసినా కూడా లేదా కాల్ చేసినా కూడా నేను మళ్ళీ డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను. ఓకేనా. దీంతో మీకు ఈ చాప్టర్ కంప్లీట్ అయ్యింది. ఓకేనా. రేపు నెక్స్ట్ క్లాస్లో ఏం చేస్తామంటే యూనిట్ 5 స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా.
యూనిట్ 5 స్టార్ట్ చేసుకుందాం. దాంట్లో మీకు ఏంటంటే దాంట్లో కూడా 4 మార్క్స్ క్వశ్చన్స్ బాగా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా, 4 మార్క్స్ క్వశ్చన్స్ అయిపోయాక నెక్స్ట్ 6th లెసన్లోకి వెళ్తాం మనం. 6th లెసన్ నుంచి మీకు 3 ఎస్సేస్ ఉంటాయి కంపల్సరీ. చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఫస్ట్ లెసన్ నుంచి వేవ్స్ నుంచి ఒక ఎస్ఐ, 6th లెసన్ నుంచి ఒక ఎస్ఐ కరెంట్ ఎలక్ట్రిసిటీ, అలాగే లాస్ట్ న్యూక్లియర్ నుంచి న్యూక్లియర్ రియాక్టర్ అదొక ఎస్ఐ అని చెప్పాను. ఓకేనా, 6th లెసన్ చాలా కాన్సన్ట్రేట్గా వినండి అందరూ కూడా. ఓకేనా, దాంట్లో త్రీ ఎస్ఐస్ ఉంటాయి అంతే. ఓకేనా, 3 ఎస్ఐస్ చదువుకుంటే కనుక మీరు కంపల్సరీ ఒక ఎస్ఐ రాయగలుగుతారు. ఓకేనా, చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను అడగండి. అసైన్మెంట్ సబ్మిట్ చేయండి, డెఫినేషన్ కూడా రాయండి నాకు. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.